తిను అనసూయ, మా చిన్న కోడలు, మా ఇంటి బంగారం. అనిరుద్ భార్య స్వర్ణ. ఓ నమస్కారం అండి. ఏంటో వాడు కూడా లక్షణమైన అమ్మాయిని చూద్దాం అనుకున్నాను. అంతా మన రాత. తీసి వేడివేడిగా పోసుకుంటారు. నువ్వు ఇక్కడ దాని కాదు కదా, నీకు తెలియదు. అనసూయ అత్త చేసింది చాలా బాగున్నాయి కదా. నొక్కకపోయినా కాసు పేరు నాకే. ఏమంటారు బాబు? ఇదిగో అమ్మా, నేను చూడనా అండి, నేను బిఏ ఎకనామిక్స్ చదివినా కదా. సరే ఆ బస్తాలని తొందరగా ఎక్కించేయి. ఇదిగో అమ్మా, ఇది కొంచెం లోపల. ఓ నీకు తెలియదు కదా. అమ్మ అనసూయ కొంచెం లోపల పెట్టేయమ్మా. అమ్మా, నాన్నగారికి బీపీ టాబ్లెట్లు ఈ రోజు నుంచి ఏం వేసుకోమను. బాగా చేస్తాయి. వంటలు, ముగ్గులు, మంత్రాలు, ఏదో పెద్ద స్కామ్ చేస్తున్నట్టున్నావు. అవునా? నీ వల్ల అయితే కనిపెట్టు. మాట్లాడు. సార్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఏం కాదురా, చాలా మంచోడ్రా, ఎప్పుడేం అడగడు. నువ్వు మాట్లాడు. నేనా చెప్పు, ఏంది? ఆమె నువ్వు చెప్పినట్టు లేదన్నా. చీర అది ఇది కట్టుకుని ఇంట్లో ఆడవాళ్ళ మాదిరే ఉంది. తనే అనిపిస్తుంది, మళ్ళా కాదనిపిస్తుంది. నాకేం తెలియట్లేదునా. ఇంకేమన్నా గుర్తుంటే చెప్పునా. దీనికి ముందు ఎప్పుడైనా ఎక్కించినావా? ఫుట్బాట్లయితే ఎక్కిలేదు. పంపించుండావా? యాడికినా? లేపిండావా? ఓ లేపేసావా? లేపేసినావా అంటావా? ఆ సోమరాజు ఉండలా బిల్డరు, వాడిని నేను సీనుగాడు కలిపి లేపేసి ఉంటాము. ముందు లేపేసింది నేనే. అట్లయితే ఓ పని చెయ్యి. మార్కెట్ పోయి నాటు బండు కత్తి నడుగు. దాన్ని తీసుకొని పోయి గమ్మున ఎమ్మిని లేపేయి. తను కదా తెలుదు కదా. లేపేసినావంటే ఝాన్సీయే కాదులేరా. ఒకేలా ఝాన్సీ అయితే నువ్వు పోతావు. మామూలు కాదురా మీ ఆడ. అన్నెలా కలిపేకు. దీని పెళ్లి కుదిరితే వెంకటాపురం గుడికొస్తానని ఎప్పుడో మొక్కుకున్నాను. ఎన్నిసార్లు అడిగినా ఇంట్లో ఎవరు పట్టించుకోరే. పెళ్లి హడావిడిలో ఎవరికి తిరబడి ఉంది అత్తయ్య? ఇంట్లో మొగాళ్ళందరూ తలో పని మీద ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నా పని మాత్రం ఎవ్వరు పట్టించుకోవట్లేదు. నేను ఉన్నాను కదా. నేను ఉండగా ఇంట్లో ఎవరైనా టెన్షన్ పడ్డారనుకో, నేను చూసి అస్సలు తట్టుకోలేను. చెప్పులు స్టాండర్డ్ దగ్గర నుంచి గుళ్ళో పూజారు వరకు అంతా మన సర్కిలే. మనం ఎంత అంటే అంత.
ఓ పని చేయండి, పొద్దున్నే రెడీగా ఉండండి. సిటీలో అలా తీసుకెళ్ళిపోతాను, డైరెక్ట్గా దేవుడి ముందు నిలబెడేస్తాను. దిగండి దిగండి, బామ్మగారు దిగండి, గుడి వస్తుంది. అమ్మా స్వర్ణ రామా. నేను చెప్పానా సిటీలో తీసుకొస్తానని? ఎవడు ఆ గంచ కూడా రామరాజు అల్లు కదా. మనతో గొడవ పెట్టుకుని మన ఊర్లోనే తిరుగుతారా? ఈ సంగతి ఏంటో తేలుద్దాం పద. ఓయ్, నువ్వేంటి గుడికెళ్ళలేదా? రోజు మీ వదినేదో మాయ చేసి వంటలని నాకన్నా ముందే చేసేస్తుంది. ఈ రోజు వాళ్ళు గుడి నుంచి తిరిగి వచ్చే లోపు వంటలని నేనే చేసేస్తా. అందరికి అనసూయ అంటే ఏంటో గుర్తు చేస్తా. మరి నా కాఫీ స్టేషన్కి వెళ్ళి తాగండి. దండం పెట్టుకోవద్దునా? హారతి తీసుకో. వెళ్దామా? పదండి పదండి, అసలే మామయ్య గారికి తెలియకుండా వచ్చాం. త్వరగా పదండి. త్వరగా పదండి. అన్న రండి, ఇవ్వండి. అక్కడ. పోనీలే, గుడ్డు మంచి పని చేసి. ఎవరండి ఈ రౌడీలు? ఎందుకు మీ వెంట పడుతున్నారు? వచ్చేస్తున్నారు.
పేరు మర్చిపోవాలి. రెడీగా ఉంది. వచ్చేస్తున్నాడు. నోటి. మీరు బాగా నడిపారు అనుకోండి, ఊరు వచ్చేసింది కదా. ఇక్కడ నుంచి నేను నడపనా? అదే ఊరు వస్తుంది కదా. అల్లుడి గారికి ప్రసాద్ అయ్యమ్మ భయపడి అలసిపోయి ఉంటారు. పెళ్లి కావలసిన పిల్లను పెట్టుకొని నాతో ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఆ ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళాల్సిన అవసరమే ఉంది. అమ్మా, నువ్వేనా అడిగింది తీసుకెళ్ళమని? బామ్మగారు అన్నారండి చెప్పేసిపోదామని. బుచ్చిరాజు గారే నేనున్నా కదా అట్లా పోయి ఇట్లా అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అన్నారు. Something went wrong. సారీ అండి. మీరంటే చూసినారా, అల్లుడని ఏమనలేకపోయినారు. వేరెవరైనా అయి ఉంటే తిట్టేవారు. మీరుండంతా మేము టెన్షన్ పడితే మీరు తట్టుకోలేరని. అక్కోయ్, నాది ఒక చిన్న డౌట్. ఇదంతా ఆలోచించుకొని వచ్చావా లేదా ఇక్కడికి వచ్చాక ఆలోచించావా? అంత ఆలోచించే టైం ఎక్కడుంది? అప్పటికప్పుడే ఏదో. టీఎస్పీ గారు ఏం చేయలేరు నాన్న. వాళ్ళు అసలు దొంగలే కాదు. ఇదంతా ఖచ్చితంగా మధుసూదన్ రావే చేశాడు అనిపిస్తుంది. నీకు ఇష్టమని రొయ్యల వేపుడు బిర్యానీ చేశాను. వాళ్ళే కుదిరింది తెలుసా? విను వదిన, అసలు ఇవాళ ఏమైందో తెలుసా? పెద్ద కార్ ఎలా నడిపిందంటే లెఫ్ట్ కి తిప్పేసింది, రైట్ కి తిప్పేసింది, గాలో నీకు ఇష్టమని చేపల పులుసు కూడా చేశాను. స్వర్ణ లేకపోతే మేమేమైపోయేవాళ్ళం నీకు తెలుసా? అదే వదినా, మీకు ఇష్టమని కోడి పులావ్ చేశాను. వస్తానమ్మా. శ్రావణి, అమ్మా. అన్నయ్యని వద్దని లోపల పిలుచురా. అలాగే అమ్మా. వినోదిన నువ్వు ఏమండి, అత్తయ్య గారు ఇచ్చిన గొలుసు స్వర్ణకి ఇవ్వాలనుకుంటున్నాను. పెళ్ళైన కొత్తలోనే ఇవ్వాల్సింది, కానీ వాడు మీతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడేమో, కానీ మంచి అమ్మాయినే చేసుకున్నాడండి. అసలు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నడుపుతూ నేర్చేసుకున్నా. అట్లా నేర్చుకుంటూ నేర్పేసినా. ఇది తరతరాలుగా మన ఇంటి పెద్ద కోడలికి వెళ్తుంది. ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పుడు ఇస్తున్నా. చూసావా, అంతకంటే బుట్లు వేసిందా? అత్తగారిని కాదు, అందరిని బుట్లు వేసేస్తుంది. పెట్టుకొని చూడమ్మా, నీ మీద చాలా బాగుంటుంది. నాన్న, బ్లీడింగ్ అయింది, టెన్షన్ పడండి, ఓకే? సన్నాసులు రా వీళ్ళు. దొంగలవ్వాలని రౌడీలవ్వాలని కొంచెం కూడా ఫైటింగ్ రాకుంటే ఎందుకురా ఇంకా?
జాగ్రత్త. నీకోసం బుల్లెట్స్ తీసుకొచ్చానే. లోడ్ చేయడం వచ్చా? ఎన్ని సినిమాలో చూడలేదే, టక్క టక్క చేస్తా చూడు. నేను ఇస్తానక్క. అయ్యో ఏమైంది? గన్నివ్వు. అక్క 2 బుల్లెట్లు ఉన్నాయి. బుల్లెట్స్. మీరు వెళ్ళండి. నువ్వు రాకుండా ఎలా? మీరు వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. వెళ్ళండి. జాగ్రత్త. అనవసరంగా ఒక రాక్షసిని తయారు చేశాను. నాకు అవసరమా ఇదంతా? జీప్ వేసుకొని ఇట్లా గుద్దుకుంటా ఇంట్లోకి రావడం మంచిగా బుద్ధిగా చెప్పిన మనకి ఫ్యామిలీలు చెత్త సెట్ కాదని. ఎక్కలే నీ బుర్రకి, ఇదంతా నీ వల్లే. పెళ్లి జరగాల్సిన ఇంట్లో పెంటలేసి పోదాం పద. ఏమేం చేయలేదు నీకోసం, కృతజ్ఞత లేదు. అన్ని మర్చిపోయినావా ఝాన్సీ? ఆ పేరు పెట్టింది నేనే కదా. ఈ పేరు నాదే, నువ్వు బతుకుతున్న బతుకు నాదే. నిన్ను తయారు చేసిందే నేను. నీకు దేవుడినేనా? ఇంకా మాటలా? ఛూ! ఏది మంచి ఏది చెడ్డో తెలియని వయసులో నన్ను పట్టుకొని నువ్వే దేవుడివి, నువ్వు చెప్పిందే వేదమని బుర్రలో రుద్దినావు. ఎప్పటికీ అట్లనే ఉంటావా? ఎప్పుడొకప్పుడు తెలుసుకుంటావు కదా నువ్వు దేవుడివి కాదు, తెలియకుండా లోపల తినేసే రాక్షసుడివి. ఆ నిజం తెలిసిన రోజునే ఝాన్సీ చనిపోయింది. కానీ ఒక తప్పు చేసిన జైలుకు కాదు, పైకే పంపించాల్సింది. పంపించే, నిన్ను కూడా తీసుకొని పోతా. కరెక్ట్గా దిగ్గింది, ఇంకా కష్టం. ఝాన్సీ, నాకు భయం అనుకున్నావా? కానీ నీ బతుకు చూడు, నువ్వు చెప్పిన లెక్కే నేను చెప్పనా? నేను పోయినాక బాధపడే వాళ్ళు ఉన్నారు, తలుచుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు పోతే దరిద్రం పోయిందని ఎంతో మంది పండుగ చేసుకుంటారు.
5 నిమిషాలు కళ్ళు మూసుకో. మెడిటేషన్ చేసుకో. నీకే అర్థం అవుతుంది. పోయినకా పోతా నా సచ్చేది చూసి మళ్ళా పోతా. చూద్దాం. ఊపిరి ఆగిపోయింది. అలవాటు పడ్డావా అత్తగారుల ఇంటికి? నేను కాదు, వాళ్ళే నాకు అలవాటు పడ్డారు. అత్తయ్య మంగళం పాడమ్మా. నేను పాడినా అండి. నువ్వా? నేను చేసుకున్నా. పాడు పాడు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య